హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి ఆల్రెడీ తమ్ముళ్ళలో చూశారు కదండి. సో చాలా హెల్దీ రెసిపీ అనమాట. అరటి పువ్వు పకోడీ. అరటి పండ్లు అందరం తింటాం మనం, కానీ అరటి పువ్వు అనేది చాలామంది పడేస్తూ ఉంటారండి. తెలిసిన వాళ్ళైతే యూజ్ చేస్తారు, కానీ తెలియని వాళ్ళు చాలామంది అరటి పువ్వుని పడేస్తూ ఉంటారు. కానీ దానివల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ అరటి పువ్వుని ఎలా క్లీన్ చేయాలనేది ముందు చాలామందికి తెలీదు. దాంట్లో ఏది యూజ్ చేసుకోవాలి, ఏది వేస్ట్ పడేయాలి అనేది చాలామందికి తెలియదన్నమాట. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అరటి పువ్వుని ఎలా మనం వలుసుకోవాలి అనేది చూసిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ అంతా నేను చాలా సింపుల్గా, చాలా హెల్దీ రెసిపీ అండి ఈ అరటి పువ్వు పకోడీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే అరటి పువ్వు, ఇది కొంచెం అంటే అరటికాయల్లో ఎలా అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయో అలాగే అరటి పువ్వులో కూడా డిఫరెన్స్ ఉంటాయండి. ఆ అరటి చెట్టుని బట్టి మనకి పువ్వు అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు మెయిన్ ఏంటంటే దాని లోపల చూశారు కదా, ఇలా ఒక ఎండిపోయిన ఇదిలాగా ఉంది కదా బ్లాక్ కలర్లో, అది మాత్రం డెఫినెట్గా తీసేయాలండి. ఎందుకంటే అది అంటే దానివల్ల మనకి ప్రమాదం ఏముండదు, కానీ ఏంటంటే అది ఉడకదు, ప్లస్ మనకి అరగదు కూడా, అంటే డైజెషన్ కూడా అవ్వదు. సో ఆ బ్లాక్గా ఉన్న పుప్పొడి లాంటివి అనేవి తీసేసి ఆ తర్వాత ఈ ఫ్లవర్ అనేది మనం మొత్తం అనేది వేసుకోవాలన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ బనానా చెట్టు అండి, కొంచెం పెద్దగా పొడవుగా గ్రీన్ ఉంటాయి కదా అలాంటివి అనమాట. అందుకనే ఇది ఇంకోటి నేను త్వరగా కొయ్యాల్సింది ఫ్లవరు, బనానా వచ్చిన తర్వాత వెంటనే కొన్ని రోజులు లేట్గా కోసాను, అందుకే కొంచెం ముదిరిపోయిందనమాట. మనం అంతవరకు అవన్నీ ఆ రేకులన్నీ వలుసుకున్న తర్వాత లోపల ఉండే ఈ కాండం అండి తెల్లగా ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఇలా చక్కగా డైరెక్ట్గా మనం క్యారెట్ కట్ చేసుకున్నట్టు చాలా లేతగా ఉంటుందన్నమాట. చాలామంది ఓన్లీ ఆ లోపల ఉండే కాండంతో కూడా చేసుకుంటారు, ఈ రేకలతో కాకుండా. లేదు, మొత్తం మనకి బాగా యూజ్ అవుతుంది, చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. కొంతమంది ఏంటంటే దీంట్లో ఆనియన్స్ కూడా వేసి చేసుకుంటారు కలిపి. నేనైతే ఆనియన్స్ యాడ్ చేయలేదండి, ఓన్లీ ఈ బనానా ఆ లీఫ్ తోటే చేశాను అనమాట, ఓన్లీ ఆ ఫ్లవర్ తోటే చేశాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చింది. ఎంత టేస్టీగా ఉందో అంతే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ అరటి పువ్వులో. సో దీన్ని చాలా వరకు అందరూ కర్రీ చేసుకుంటుంటారు, ఇలా స్నాక్స్ లాగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓన్లీ కర్రీయే కాకుండా అరటి పువ్వు పకోడీ అనేది అలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందు క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూశారు కదా, అలా వలుసుకున్న తర్వాత నీట్గా దాన్ని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి వాటర్లో దాన్నైతే ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్నానండి నేను, చూశారు కదా. ఆ తర్వాత దాంట్లో ఒక చిన్న కప్పు మనం శనగపిండి అయితే తీసుకోవాలి, దానికి సరిపడా అంతా ఒక చిన్న బౌలు, లేదు అంటే మీకు స్పూన్లో అయితే ఒక 5-10 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. మనం కలుపుకుంటూ ఉంటే దానికి క్వాంటిటీ సరిపోతుంది, మనకి తెలుస్తుందండి. ఇప్పుడు మీకు ఒక బౌల్ చూపిస్తాను చూసారా, ఈ బౌల్ నిండా శనగపిండి తీసుకోండి, దానికి పావు వంతు వరకు బియ్యం పిండి కూడా తీసుకోవాలి, అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది పకోడీ అనేది, మెత్తగా లేకుండా. సో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకున్నానండి నేను. మీకు టేస్ట్ కావాలంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, 1-2. నేనైతే ఒక 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి, కలర్ బాగుంటుంది పకోడీలో పసుపు వేయడం వల్ల. సో ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకుంటూ మనం చక్కగా అది అంటే పకోడీకి సరిపడా వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం దాన్ని నీట్గా వాష్ చేసాం కదా, అరటిపూలో కొంచెం వాటర్ తడి అనేది ఉంటుంది, చూసుకుంటూ మెల్లగా కొంచెం వేసుకుంటూ వాటర్ అనేది చక్కగా దాన్ని అయితే కలిపేసుకోవాలండి. సో చూసారు కదా, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొన్ని అరటి చెట్లు ఏంటంటే అండి మనకి ఈ పువ్వు అనేది తెల్లగా ఉంటుంది, ఇది కొంచెం బ్లాక్గా బ్రౌన్గా అలా ఉంది, అంటే అరటి కాయ ఆ విత్తనాన్ని బట్టి మనకి ఫ్లవర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి మనం గెల స్టార్ట్ అయినప్పుడు వెంటనే కోసేస్తే గెల ఇంకా ఇంతవరకే ఉంటుంది గెల అని, అప్పుడు మనం తీసేస్తే సరిపోయేది. నేను చాలా రోజులు వదిలేసాను, అందుకే కొంచెం ముదిరిపోయి అలా ఉందన్నమాట మనకి. సో చూసారు కదా, ఇప్పుడు ఇలా మనకి పకోడీకి సరిపడా పిండి క్వాంటిటీ కలిపి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆయిల్ వేడైన తర్వాత చక్కగా కొంచెంగా మనం ఆనియన్ పకోడీ ఎలా అయితే వేసుకుంటామో
అలాగే కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. లేదు అంటే లోపల ఫ్లవర్ అనేది పువ్వు ఆ రేకులు ఉన్నాయి కదా! అవి మనకి ఉడకవన్నమాట. పచ్చిగా ఉంటే తినలేము. సో, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత స్టవ్ సిమ్‌లో ఉంచుకొని చక్కగా ఇంకోటి పిండి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ కూడా కలపొద్దండి. కొంతమంది ముద్ద ముద్దగా పకోడీ ఇష్టపడతారు. అలా ముద్ద ముద్దగా వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్లవర్ అనేది సరిగా ఉడకకపోవడం వల్ల మెత్తగా అనిపిస్తుంది లోపల. ఇలా పల్చగా ఉండనట్టుగా పిండి కలుపుకోవడం వల్ల మనకి ఫ్లవర్ అనేది మంచిగా క్రిస్పీగా కుక్ అవుతుంది. తింటుంటే కూడా మనకి ఎక్కడ అరటి పువ్వు తింటున్నామని ఫీలింగ్ రాదనమాట. ఆనియన్ పకోడీలాగే అనిపిస్తుంది. సంథింగ్ టేస్ట్ డిఫరెంట్‌గా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఆనియన్ పకోడీయే కాకుండా ఇలా మనకి చక్కగా అందుబాటులో ఉన్న అరటి పువ్వునైతే హ్యాపీగా ఇంకోటి మనకి గెల త్వరగా రావాలి అంటే కూడా అరటి పువ్వుని ఉంచారండి. అంటే ఆ గెల మనకి ఇప్పుడు ఒక 5 డజన్లు 6 డజన్లు వచ్చిన తర్వాత మనకి ఇంకా అది అక్కడితో అయిపోతుందనమాట. అప్పుడు ఆ పువ్వుని కట్ చేస్తారు. అప్పుడే గెల త్వరగా కాయలు బాగా లావవుతాయి అని చెప్తారనమాట. అలాంటప్పుడు మనకి అందుబాటులో మార్కెట్‌లో కూడా దొరుకుతూ ఉంటాయి. తప్పకుండా తెచ్చుకొని కర్రీయే కాకుండా ఇలా స్నాక్ ఐటెంలా కూడా చేసుకోండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చూసారా ఇలా క్రష్ చేస్తుంటే ఎంత బాగా క్రష్ అవుతుందో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్. చూడొచ్చు మీరు. నేను చేయగానే మా పిల్లలకే పెట్టానన్నమాట. చాలా టేస్ట్‌గా ఉంది. చాలా బాగుంది మమ్మీ అన్నారు వాళ్ళు. సో, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.